అండ్ ఈ సినిమా మెయిన్ బలం వచ్చేసరికి మెయిన్ క్యారెక్టర్స్ ఫ్రెండ్స్. సో కొంచెం మంది పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో. సో మనం మెయిన్గా అనుకుంటాం ఏంటంటే ఓ కొత్త వాళ్ళే కదా ఏముంటుంది ఈ సినిమా పాస్ చేయొచ్చు అనుకుంటాము. కానీ ఈ సినిమాలో కంటెంట్ ఉంది ఫ్రెండ్స్, మంచి మెసేజ్ కూడా ఉంది. అలాగే కొంచెంమంది పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు. సో అజయ్ ఘోష్ గారు కానీ అండ్ మన శుభలేఖ సుధాకర్ గారు కానీ అండ్ టీవీ యాక్టర్స్ మనకి పాత వాళ్ళకి బాగా తెలుసు, జయవాహిని అనే టీవీ యాక్టర్స్. సో ఆమె కూడా ఈ సినిమాలో లీడ్ రోలు. సో ఐపీఎస్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్సే మెయిన్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. పర్ఫార్మెన్స్ అయితే సూపర్ చేశారు. అండ్ మెయిన్గా ఈ సినిమాలో ఒక కామ్రేడ్ పాత్ర ఒకటి ఉంటుంది, బోస్ అని. ఆయన ఒక పాటలై రాస్తుంటారు, పాటలై పాడుతూ ప్రజలు చైతన్యవంతం చేస్తుంటాడు. సో పాటలు పాడుతూ, సో తెలంగాణ సైడ్ పాటలు ఉంటాయి కదా, గద్దర్ గారి పాటలు, ఆ టైప్లో పాటలు ఉంటాయి. సో ఆ పాటలు పాడి ప్రజలు చైతన్యవంతం చేస్తుంటాడు. సో ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి. అండ్ మనకి అన్ని రకాల సాంగ్స్ ఉన్నాయి, సూపర్ సాంగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సో అన్ని రకాల సాంగ్స్. సో ఇదేమి రాజ్యం అనే పాట అయితే నాకైతే బాగా నచ్చింది, సూపర్గా ఉంది ఆ పాట. అండ్ అలాగే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా ఉంది అండ్ కొన్ని రొమాన్స్ సాంగ్స్ అండ్ అన్ని రకాలుగా 4 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ అయితే సూపర్గా ఉంది, మ్యూజిక్ సూపర్గా ఉంది ఈ సినిమాలో. అండ్ సినిమాలో కథ కూడా మంచి కథ తీసుకున్నారు. అండ్ తీసే విధానం సూపర్గా ఉంది. అండ్ మెయిన్గా డైరెక్టర్ బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ చేస్తూనే డైరెక్షన్ కూడా సూపర్గా చేశారు. ఈ సినిమాలో ఆ గ్యాంగ్ ఉంటుంది కదండి ఫ్రెండ్స్, కిల్లర్ గ్యాంగ్. సో వాళ్ళు కూడా డిఫరెంట్ షేడ్స్లో ఉంటారు. సో ఫస్ట్ షేడ్లో ఏంటంటే సప మర్డర్ చేస్తుంటారు అన్యాయంగా. చూస్తే మనకేమన్నా వీళ్ళు క్రూరమైన గ్యాంగ్ లాగా ఉన్నారు, ఇదేందో దండుపాలెం సినిమా లాగా ఉందని స్టార్టింగ్లో మనకు అనిపిస్తుంది. అండ్ తర్వాత వాళ్ళ గురించి తెలిసిన తర్వాత కొంచెం మనమైతే ఫీల్ అవుతాము, సో ఇదా స్టోరీ అని, సో ఇట్లా ఉందా అని. సో మంచి మెసేజ్ మూవీ ఫ్రెండ్స్.